ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. సత్యభామకు దీపావళి పండుగతో ఉన్న ప్రధాన సంబంధం నరకాసురవధ. దీపావళికి ముందు రోజు జరుపుకునే నరక చతుర్దశి రోజున సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి నరకాసురుడిని సంహరించింది. ఈ కథ దీపావళి ప్రాముఖ్యతలో భాగం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ గాథను ఎక్కువగా స్మరించుకుంటారు. భూదేవి అవతారం. నరకాసురుడు భూదేవి కుమారుడు. నరకాసురుడికి తన తల్లి చేతిలో తప్ప వేరెవరి చేత మరణం ఉండదని వరం ఉంది. భూదేవి అంశతో జన్మించిన సత్యభామ ఈ వరం కారణంగా నరకాసురుడిని సంహరించడానికి సరైన వ్యక్తిగా నిలిచింది. నరకాసురుడు 16,000 మంది స్త్రీలను చెరపట్టి వారిని అపహరిస్తాడు. ఆ అకృత్య కార్యాలకు వ్యతిరేకంగా సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధంలో పాల్గొని చెరసాలలోని స్త్రీలను విముక్తి కల్పిస్తుంది. ఇది స్త్రీ శక్తి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. నరకాసురుడితో యుద్ధంలో నరకాసురుడి బాణం తగిలినట్లుగా శ్రీకృష్ణుడు నటించి అపస్మారక స్థితిలో ఉంటాడు. ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయిన సత్యభామ ఆవేశంతో నరకాసురుడిపై బాణం సంధించి సంహరిస్తుంది. ఇది సత్యభామ ధైర్య పోరాటం పటిమను తెలియజేస్తుంది. నరకాసుర సంహారం చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. నరక చతుర్దశి రోజున నరకాసురుని చంపిన తర్వాత ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా ఈ విజయాన్ని పంచుకుంటారు. ఈ విజయం దీపావళి పండుగకు ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా మారింది. నరకాసుర వధానంతరం శ్రీకృష్ణుడు సత్యభామకు రక్తం అండినందుకు సుగంధ తైలాలతో స్నానం చేస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నరక చతుర్దశి రోజున దీపావళి ఉత్సవాలు అభ్యంగన స్నానంతో మొదలవుతాయి. నరకాసురుడు మరణించే ముందు తన మరణాన్ని ప్రజలతో దీపాలతో పండుగ జరుపుకోవాలని సత్యభామను కోరుకుంటాడు. అందుకే నరక చతుర్దశి మరియు దీపావళి రోజున దీపాలతో ఇళ్లను అలంకరిస్తారు. నరకాసురుడు చెరబట్టిన 16,000 మంది స్త్రీలకు శ్రీకృష్ణుడు సత్యభామ విముక్తి కల్పించింది. సమాజంలో వారికి గౌరవం తిరిగి తీసుకొస్తారు. ఇది సామాజిక న్యాయానికి, బలహీనులకు అండగా నిలవడానికి ప్రతీక.